అధికార యంత్రాంగం ఎందుకు చెప్పలేదు? రెవెన్యూకి తెలుసు, వివిధ డిపార్ట్మెంట్‌కి తెలుసు, అప్పుడు అధికార పార్టీ వాళ్ళకి తెలుసు. పై స్థాయికి ఎందుకు పోలేదు? ఎందుకు ఎన్ని సమస్యలంటే, ఎక్కడో అమెరికాలో ఉన్నానొచ్చి ఊరంతా నాదే అని వచ్చి లొల్లి పెడతాడు. గమనించారు కదా! ఎందుకు జరిగిందది? ఏం లోపం ఏంటి దానికది? వీళ్ళు ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేసిన జాబితా ఏదైతుందో పాత రికార్డ్ అది. అప్డేటెడ్ రికార్డ్ కాదు. ఓల్డ్ ఆర్‌ఓఆర్. పాత రికార్డు. ఒక గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి భూమి అమ్ముకొని వెళ్ళిపోయాడు ఊరు నుంచి. ఆయన అసలు ఆ భూమి నా భూమి ఉన్నది అనే విషయం కూడా ఆయనకు తెలియదు. ఆయన కూడా తెలియదు. రెవెన్యూ రికార్డ్స్లో నీకు భూమి ఉంది అని మళ్ళీ పిలిచి పాస్బుక్ ఇవ్వడం వల్ల ఈ సమస్యలు వచ్చినాయి. అతను భూమి అమెరికాకి వెళ్ళినప్పుడు, హైదరాబాద్కి వెళ్ళిపోయినప్పుడు తనకు భూమి అవసరం లేదు, గ్రామంలో అమ్ముకొని వెళ్ళిపోయాడు. కానీ రెవెన్యూ రికార్డ్స్లో అది అప్డేటెడ్ కాకపోవడం వల్ల, అంటే ఎవరు రాయాల్సింది అది? రెవెన్యూ వ్యవస్థని. రెవెన్యూ వ్యవస్థ రాయాలి. వాళ్ళ నిర్లక్ష్యం అది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ ధరణి పోర్టల్ వచ్చినప్పుడు ఏం చేశారు, మీకు భూమి గ్రామంలో భూమి ఉంది, ఈ సర్వే నెంబర్లో మీకు భూమి ఉందని మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని పిలిచి పాస్బుక్ ఇవ్వడం ద్వారా ఈరోజు కొత్త సమస్యలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. నేనంటాను, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 70 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే అందులో 1 లక్ష పాస్బుక్లకి భూమి లేదండి. అసలు భూమి లేకుండా పాస్బుక్లు ఇచ్చారు. ఆ భూమి మీద ఆల్రెడీ వేరే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, వేరే వాళ్ళు కొనుక్కున్నారు, లేదా ప్లాటింగ్ అయిపోయింది. 1 లక్ష పాస్బుక్లు వేరే దలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్నా. 1 లక్ష పాస్బుక్లు అనాథరైజ్డ్గా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చింది. అవునా? భూమి లేకుండా. భూమి లేకుండా మేము ప్రూఫ్ చేయగలుగుతాం. అంత బ్లైండ్ కట్టేస్తారు అధికార ఈ వీళ్ళు. అంటే రెవెన్యూ రికార్డ్ బేస్, రెవెన్యూ రికార్డ్స్లో ప్లాటింగ్ చేసిరు కానీ రెవెన్యూ రికార్డ్స్లో కట్టకాలేదు భూమి, లేదా భూమి అమ్మేసిండు, సేల్ డీడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సేల్ డీడే తను ఆస్తి అనుకొని చెప్పేసి అతను ఇంట్లో పెట్టుకున్నాడు, మ్యూటేషన్ చేసుకోలేదు, కానీ రెవెన్యూ రికార్డ్స్లో అతని పేరు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం విచారించకుండా ఇష్టం వచ్చినట్టుగా పాస్బుక్లు ఇవ్వడం ద్వారా ఈరోజు సంబంధం లేని వ్యక్తులకి, భూమి లేని వ్యక్తులకి 1 లక్ష పాస్బుక్లు వెళ్ళినాయి. నేను స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా, 1 లక్ష పాస్బుక్లు నేను స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. గత ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు మేము రైతు బంధు వేసినామని చెప్పేసి చెప్తుంది కదా, అందులో సుమారు నా అంచనా 5,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయిపోయింది. 5,000 కోట్లు. మరి పాస్బుక్ లేనోనికి రైతు బంధు భూమి ఎక్కడుందో ఎక్కడ తెలియదు అని, భూమి ఎక్కడుందో తెలియదు, భూమి లేదు అసలు, లేని అతనికి నువ్వు పాస్బుక్ ఇచ్చి నువ్వు రైతు బంధు వేయడం వల్ల 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది. ఇది కేసీఆర్ చేసినటువంటి ఒక పెద్ద నిర్వాకం. గత ప్రభుత్వంలో వేముల ప్రశాంత్ రెడ్డి ఒక మంత్రి ఏం మాట్లాడతాడండి, ధరణి పాస్బుక్కే బ్రహ్మాస్త్రం. ఇప్పుడు ఆ ధరణి పాస్బుక్ ద్వారానే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఒక సైడ్ ఏమో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ప్లాటింగ్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఇంకొక సైడ్ ఏమో తహసీల్దార్ ఆఫీస్లో ధరణి పాస్బుక్ ద్వారా మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అంటే 2 రకాల డాక్యుమెంట్స్ క్రియేట్ కావడానికి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి నాయకత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం కారణం. నేను సూటిగా క్వశ్చన్ వేస్తున్నా, ఈరోజు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ధరణి పోర్టల్ మీద ఎందుకు మాట్లాడరు? గత ప్రభుత్వం చేసినటువంటి ధరణి పోర్టల్ అద్భుతంగా ఉందని చెప్పేసి మాట్లాడారు కదా మీరు, ఈరోజు మాట్లాడండి చూద్దాం. త్వరలో వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. ధరణికి సంబంధించిన జరిగిన లోపాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసేదానికి ఆలోచన ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఓకే, ఎవరెవరు ధరణి పోర్టల్ని మిస్యూజ్ చేశారు, ఎవరెవరు ఆస్తులు కూడబెట్టారు, ఎవరెవరు ఆస్తులు వెనకేసుకున్నారు, ఎవరెవరు ల్యాండ్కి సంబంధించిన క్లాసిఫికేషన్ మార్చి పట్టాభూములుగా మార్చుకున్నారు, ఈ బండారం అంతా త్వరలో బయటపడేదానికి అవకాశం ఉంది. దానిలో కాంగ్రెస్ ఎవరు లేరా? కాంగ్రెస్ అవకాశం లేదు కదా, అక్కడ అవకాశమే లేదు కదా. నేను అంటున్నది ఏంటంటే, గత ప్రభుత్వంలో ల్యాండ్ క్లాసిఫికేషన్ మార్చి భూములు కొట్టేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి ఇట్లాంటి బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని సీలింగ్ ల్యాండ్స్ని, కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ని, కొన్ని ఖరీజ్ ఖాతాలో ఉన్న భూములని, కొన్ని భూదాన్ భూములని, లేదా కొన్ని ఎండోమెంట్ భూములని పట్టా భూములుగా మార్చేసి కొంతమంది నాయకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ? హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో మనం చూసాం కదా. ఒట్టినాగులపల్లిలో కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు కొన్ని సర్వే నెంబర్లో భూదాన్ భూములు కొట్టేసిన అంశం పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చింది కదా. మహేశ్వరంలో అదే పరిస్థితి, కందుకూరులో అదే పరిస్థితి, ఇబ్రాహీంపట్నంలో అదే పరిస్థితి,
అబ్దుల్లాపూర్ మెట్ల అదే పరిస్థితి. ఇట్లా హైదరాబాద్కు బాగా ఉన్నటువంటి షామీర్పేట కానీ, మేడ్చల్ కానీ, లేకపోతే కంది కానీ, సంగారెడ్డి కానీ, పటంచెరు కానీ, గట్కేసర్ కానీ, ఇట్లాంటి హైదరాబాద్కు ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో చాలా భూములని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పెద్దలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలామంది ఈ భూములన్నిటి కూడా క్లాసిఫికేషన్ మార్చి తమ భూములుగా మార్చుకున్నారు. ఆ విషయాలన్నీ కూడా త్వరలో బయటపెడుతుంది ప్రభుత్వం.